మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా అనేది మన శరీరాన్ని, మన మానసిక స్థితిని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ శైలజ అన్నారు. తాము కూడా పాఠశాలలో విద్యార్థినులకు యోగాపై అవగాహన కల్పిస్తూ యోగా తరగతులను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ యోగాసనాలు చేస్తున్నామని అన్నారు. నేడు యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పిల్లలకు డ్రాయింగ్ వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను అందించినట్టు తెలిపారు. శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించడం జరిగింది. పొద్దున 6:30కే విద్యార్థులందరూ వచ్చి యోగా డేలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం 150 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రకరకాల ఆసనాలు వేయడం, ధ్యానం చేయడం మొదలైనవన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా యోగా డే సందర్భంగా వివిధ కాంపిటీషన్ పిల్లలకు నిర్వహించడం జరిగింది. దాని డ్రాయింగ్ కాంపిటీషన్ ఇప్పుడు పిల్లలు డ్రాయింగ్ వేసి తీసుకురావడం జరిగింది. తర్వాత ఉపన్యాస పోటీలు కూడా నిర్వహిస్తాం ఈరోజు యోగా డే సందర్భంగా. యోగా వల్ల పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా వాళ్ళకి మానసికంగా కూడా వాళ్ళు దృఢంగా తయారవుతారు. కాబట్టి ఈ యోగా సందర్భంగా పిల్లలందరూ కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు రోజు వాళ్ళ డైలీ కార్యక్రమాల్లో కూడా రోజు సూర్య నమస్కారాలు చేయడం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు చిన్న యోగా మ్యాట్స్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకొని రోజు పొద్దున్నే సూర్య నమస్కారాలు కూడా చేపిస్తాం. అదేవిధంగా వారంలో ఒక రోజు లేదా 2 రోజులు పాఠశాలలో కూడా యోగా అనేది పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. సాయంత్రం అందరికీ సామూహిక యోగా కూడా